అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 16వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. ఆకులు గల అంజరపు చెట్టు. మార్క్సు వార్త 11వ అధ్యాయము 13వ వచనమందు ఆకులు గల ఒక అంజరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని చూడవచ్చెను. ఆకులు గల ఒక అంజరపు చెట్టును యేసు చూచి అందులో ఫలము ఏమైనను దొరుకునా అని ఆశతో దాని చెంతకు వచ్చాను. ఆయన ఆకలితో వచ్చాను. ఆయన యొక్క ఆకలి తీరలేదు. ఏమరపాటే లభించెను. కారణము అందులో ఫలములు లేవు. చెట్టు యొక్క ఔన్నత్యము ఫలముల యందే కదా ఉన్నది. ఫలము లేకున్నట్లయితే ఏమి ప్రయోజనము? అది నేలను కదా చెరిపివేయుచున్నది. ఫలము లేకుండా పోవుట చేత ప్రభు యొక్క శాపము ఆ చెట్టు మీదికి వచ్చాను. యేసు దుఃఖముతో ఇక మీదట ఎన్నడును నీవు కాపు కాయకుందువుగాక అని శపించాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. ప్రభు మనకు జీవమును ఇచ్చి, స్వస్థతను ఇచ్చి, విద్యను ఇచ్చి, జ్ఞానమును ఇచ్చి, మంచి స్థితి యందు ఉంచి ఉన్నాడు. అలాగున ఉండినప్పటికీ మన యందు ఫలము లేదు అంటే శాపములు కదా వచ్చును. నేడు అనేక కుటుంబముల యందు సంతోషము లేదు, సమాధానము లేదు, శాపములు తాండవమాడుచున్నాయి. దీని యొక్క కారణము ఆలోచించి చూడుడి. ప్రభు మిమ్ములను ఆలయమునందు ఒక విశ్వాసిగా ఏర్పరచున్నాడు. మీ యొక్క కార్యాలయమునందు మంచి ఉద్యోగమును ఇచ్చి ఉన్నాడు. మీ యొక్క పాఠశాల యందు మీకు ఒక గొప్ప ఔన్నత్యము కలదు. మీకు ఒక మంచి కుటుంబము కలదు. మీరు మంచి ఫలములను ఫలించవలను అనుట కొరకే వీటన్నిటినీ ప్రభు మీకు ఇచ్చి ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లలో అంజరుపు పండ్లైనను కొయ్యుదురా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 16వ వచనం. మన యందు గల ఫలముల చేతనే మనం ఎవరు అని గ్రహించగలము. ఒక మనుషుని యొక్క ముఖమును చూచి మనము ఏమీ చెప్పలేము. అయితే దేవుడు హృదయమును చూచుచున్నాడు. ఆత్మీయ ఫలములు ఉన్నదా అని ఆయన తేరి చూచుచున్నాడు. మన యొక్క జీవితం నందు మనం ఫలములను ఫలించితేనే కానీ యేసును బయలుపరచలేము. మన ఫలములు ఫలించితేనే కానీ ఇతరులను క్రీస్తు వద్దకు రప్పించగలము. చెట్టు ఫలింపుచున్నప్పుడు ఆ ఫలము గల విత్తనము ద్వారా మరొక్క ఫలమును ఇచ్చు చెట్టు ఉత్పత్తి అవుచున్నది. విశ్వాసులు ఫలించుచున్నప్పుడే సంఘములు ఎదిగి అభివృద్ధి చెందును. నూతన ఆత్మలు క్రీస్తుని వద్దకు పరిగెత్తుకుని వచ్చేదరు. ఫలమును ఫలించక కేవలము ఆకులనే చూపుచూ ఉన్నట్లయితే అట్టి కుటుంబము ఆస్వాదింపబడలేదు. సంఘము అభివృద్ధి చెంది దేవుని ప్రజలు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపలేరు. ఒంటరి అయిన చెట్టుగా ఆకులతో పరితాపముగా నిలబడవలసిందే. కొందరు నేను ఫలమును ఫలించినట్లయితే రాళ్ల చేత కొట్టబడుదునే, ఫలము గల చెట్టే రాళ్ల చేత కొట్టబడును అని కూడా తలంచుచున్నారు. దేవుని బిడ్డలారా, రాళ్ల చేత కొట్టబడుటను గూర్చి చింతించక ప్రభువునకు ఫలించుడి. మీరు ఫలమును ఫలించుటకు తీర్మానించుచున్నప్పుడు నిందలను, శ్రమలను, పోరాటములను, వ్యతిరేకతలను రావచ్చును. అయినను మీ యొక్క ఫలమును చూచి దేవుడు మహిమను పొందును. నేటి ధ్యానమునకై నేను మీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండ్లియు నా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. పరమగీతం గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండం 39 మరియు 40 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.